అందరూ టమాటా రసం అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అది ఉడకబెట్టాలి, అది ఇది అనుకుంటారు కానీ, ఇలా నేను చెప్పే ప్రాసెస్‌లో సింపుల్‌గా చేయండి. టేస్ట్‌కి టేస్ట్ సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ మీకు శ్రమ గూడా ఉండదు. ఎలా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం పచ్చి శనగపప్పు ఉంటుంది కదా! అది యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఒక మీ కారంకి, స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకొని, ఎల్లిపాయ కూడా యాడ్ చేసుకొని ఇలా పల్స్ ఇచ్చుకోండి ఒకసారి. బరకగా పట్టేసుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ రసం చేసుకోవాలనుకుంటున్నారో అన్ని టమాటాస్ తీసుకొని, అలాగే అందులోనే కొంచెం చింతపండు, మీ టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉంటే రాళ్ళుప్పు యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా మంచిగా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ ట్రై చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకోండి. అందులో కొంచెం శనగపప్పు వేయండి, టేస్ట్ బావుంటుంది. అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చీస్ కూడా యాడ్ చేసి, కరివేపాకు కూడా యాడ్ చేసి, అవి మంచిగా పోపు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! అది కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేయడంలోనే టేస్ట్ మొత్తం ఉంటుందండి. చాలా బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ మొత్తం మీదికి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని ఒక 2, 3 టైమ్స్ ఇలా కలబెట్టేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ మీదికి తేలుతుందన్నప్పుడు మీకు ఎంతవరకు పల్చగా ఉండాలనుకుంటున్నారో రసం అంతవరకు వాటర్ యాడ్ చేసుకోండి. మీ పులుపుకి తగ్గట్టు కూడా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మరగనివ్వాలండి. ఇది మరగడానికి టైం పడుతుందే తప్ప ఎక్కువ ప్రాసెస్ ఏమి అనిపించదు. ఈ రసం ఎంతలా మరగాలంటే ఇందులో అలా చూసారా ఆయిల్ మొత్తం ఇలా మీదికి తేలేంత వరకు మరిగితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ రసంకి తిరిగే ఉండదు. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలే ఉండలేరు. అంత బాగుంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో మంచిగా రసం పోసుకొని తింటే ఆహా! అనిపిస్తుంది. అవునో కాదో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇంకా మీకేం రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇలాగే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కీర్తి రుచులు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.